అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే తక్కువ గ్యాస్ యూజ్ చేస్తూ మనము ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంత లోపల ఇది వేడెక్కే లోపల మనము ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తాను. క్యారెట్ తురుము, ఒక క్యారెట్, పెద్ద క్యారెట్ తురుము, ఒక పెద్ద టమోటా, కొద్దిగా కొత్తిమీర, ఒక ఆనియన్, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు రాత్రి ఒక కప్పు పల్లీలు వచ్చేసి నానబెట్టుకొని పొద్దున్నే ఒక విజిల్ రానిచ్చానండి. హైలో పెడితే 2 విజిల్స్ రావాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 1 విజిల్ సరిపోతుంది. ఇలా ఉడకబెట్టుకున్నాను అన్నమాట. మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. పల్లీల చాటను కూడా అనొచ్చు. ఇంత లోపల ఆయిల్ వేడెక్కింది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, మనకి రుచికి తగ్గట్టుగా కారము, ఉప్పు అన్నీ వేసేసి వేడి చేశానన్నమాట. ఈ ఆయిల్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేసాను, తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, నెక్స్ట్ గరం మసాలా. ఈ 4 ఐటమ్సే. కాకపోతే అది తక్కువ నూనెలోనే, ఎందుకంటే పల్లీల్లో కూడా బాగానే ఆయిల్ ఉంటుంది కదా, అందుకని నేను చాలా తక్కువ యూజ్ చేశాను. ఇది జస్ట్ ఊరక పల్లీలకు పట్టేంత మాత్రమే వేశాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఉడకబెట్టిన పల్లీలు వేసి వేపాను అన్నమాట. లైట్గా వేడెక్కేటట్టుగా. దీనికి అసలు ఎక్కువ గ్యాస్ పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇప్పుడు గ్యాసు ప్రాబ్లం ఉంది కదా, ఎల్పిజి గ్యాసు, అందుకని ఇలాంటి బ్రేక్ఫాస్టులు చేసుకున్నామంటే మనకు తక్కువ గ్యాస్తో మార్నింగ్ ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇవి కొంచెము వేడెక్కే అంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవడం. ఇది ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొద్దిగా ఈ ఉప్పు, కారం, మసాలా పట్టి కొంచెం వేడెక్కగానే ఇక మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసానన్నమాట. అసలు దీనికి ఏమైనా గ్యాస్ పడుతుందా చూడండి. సిమ్లో చేసేసుకోవడమే కదా. టమోటాలు, క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ ఈ కొంచెం మగ్గేటట్టు ఏం కాదు. ఇవి పచ్చిగా ఉన్నా బాగుంటాయి కదా. క్యారెట్ తురుము వీటికేమీ ఉడకక్కర్లేదు. మనము శనగల మసాలా, బఠానీ చాట్ అలా చేసుకుంటాం కదా. కొంచెము లైట్గా, మరి పచ్చి పచ్చిగా ఉండకుండా వేడెక్కనిచ్చాను అంతే. వేడి అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఈ టమోటాలకు, ఉల్లిగడ్డలకు ఉప్పు, కారం తక్కువ అవుతుందని లైట్గా మళ్ళీ ఉప్పు, కారం వేసి అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట టేస్ట్ని. అంతే. అంతే, స్టవ్ కట్టేశానండి. ఇంకా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఆగి వెయిట్ చేశాను అనమాట, మూత పెట్టి. అప్పుడు టమోటా, క్యారెట్ అవన్నీ వేడెక్కాయి అంతే, ఉడకలేదన్నమాట. ఇప్పుడు నిమ్మరసం పిండుకుంటున్నాను. స్టవ్ చల్లారిన తర్వాత ఇదంతా, స్టవ్ ఆపేసిన తర్వాత ఇదంతా చేస్తున్నాను నేను. మన రుచికి తగ్గట్టుగా లెమన్ జ్యూస్ పిండుకోవడమే అంతే. ఒక 3-4 నిమిషాల్లో మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. తక్కువ గ్యాస్తో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.